ఆ ప్రియ ఈ ఇంటికి తగిందే కాదు. అటువంటి దాన్ని నేను కోడలిగా ఎప్పటికీ ఒప్పుకోను. అమ్మని ఎందుకింతలా చెప్తున్నానో అర్థం చేసుకో. ఆ ప్రియ నువ్వు నమ్మినంత ఉత్తమురాలు కాదు. అదొక రాక్షసి. మన కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన ఒక దుర్మార్గురాలు. అది నిన్ను మాయ చేసింది అర్జున్. ఈ ఇంటిని, ఈ ఆస్తిని, అన్నింటినీ తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలన్న వంకర బుద్ధితోనే అది ఇక్కడ అడుగు పెట్టింది. నాన్న అర్జున్, అమ్మనైనా నీ దగ్గర ప్రాధేయపడుతున్నాన్రా. దాని మాయలో నుంచి బయటికి రా. అమ్మా, ఏంటమ్మా ఇది? ఎన్నిసార్లు ఇదే మాట చెప్తావు? ఆ కావేరి మీద ఇష్టాన్ని ప్రియా మీద చూపించొద్దని చెప్పానా? ఎందుకు నువ్వు వినడం లేదు? నీ మనసులో కావేరిని ఎంత ఫిక్స్ అయినా తను మాత్రం ఈ ఇంటి కోడలు అవ్వలేదు. అది గుర్తుంచుకో. అమ్మా, నిన్నొక మాట డైరెక్ట్గా అడుగుతున్నాను, చెప్పమ్మా. నీకు నేను సంతోషంగా ఉండడం కావాలా వద్దా? చెప్పమ్మా. నేను సంతోషంగా ఉండాలంటే నా ఇష్టాన్ని గౌరవించి ప్రియని ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేయి. పెళ్లి చేసుకోబోతున్న మా ఇద్దరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించు. అమ్మా, నువ్వు నా సంతోషాన్ని నిజంగా కోరుకుంటే పంతుల్ని రేపే పిలిపిస్తాను. ఆయన ముహూర్తాలు పెట్టిన తర్వాత ఆ పెళ్లి పనులు చూడు. అమ్మా, దయచేసి ఈ పెళ్లి విషయంలో నాకు అడ్డుపడి నన్ను బాధపెట్టకు. రేపు ఉదయం 10 గంటలకల్లా పంతులు గారు వస్తారు.